నీ కొత్తింట్లో గోమాత అడుగు పెట్టినట్టుగా నేను అడుగు పెడతాన్రా. లక్ష్మీదేవి కలసం పట్టుకొచ్చినట్టుగా నేను నడిచొస్తాన్రా. నా పాదం చాలా మంచిదని 2 కాళ్ళు పోగొట్టుకున్న రామలింగి గారు అంటూ ఉండేవారా. నువ్వు కాళ్ళు పెట్టినందుకే వాడి కాళ్ళు పోయి ఉంటాయి. నువ్వు లెగ్గు పెడితే శుభం ఎక్కడ జరుగుతుందే? నువ్వు పాదం పెట్టగానే భూకంపం వచ్చి ఫ్లోర్ 2 ముక్కలు అవుతుంది. సునామీ వచ్చి రూఫ్ కొట్టుకుపోతుంది. కూలిన గోడలు రాలిన పెచ్చులు తప్ప ఏం మిగలవు. నీ పద పెద్ద తోండి, నేను ఒప్పుకోను. మీ అత్త మామలతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాల్సిందే. నో, విడోస్ ఆర్ నాట్ అలౌడ్. నువ్వు పద పెద్దమ్మి. చివర్లో వాడు ఏదో అన్నాడు. వీడో అన్నాడు అంటే నువ్వు ముండమోసిన దానివని, అంటే విధవరాలు అని. అమ్మ నక్క మొహన్ అందుగాడా నన్ను ముండమోసిందాన్ని అంటావంట్రా? చెప్తాను నీ సంగతి. నీకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుందే వరుదిని. ఏమ్మా తప్పేంటంట? నా ముగ్గుడే కదా. లోపలికి రావచ్చా మేడం? బయటకెళ్ళొచ్చు. ఏమైంది మేడం? మీరు కూడా పార్థసార్లాగా వెటకారంగా మారుతున్నారు. ఆయన రాళ్ళోటి మీరు పొడుస్తున్నారా? లోపలికొచ్చేసి లోపలికి రావచ్చా అని అడగకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదు. నువ్వేం పిఏవి? నిన్ను వెంటనే డిస్మిస్ చేసి పారేస్తున్నాను. పో పో అవతలికి పో. ఏంటలా నోటు మీద కొట్టుకుంటున్నావు? మీరు పొట్ట మీద కొడుతున్నారు కదా మేడం. అది సరే, అచ్చం ఆయనలాగే మాట్లాడానా? మీరు మాట్లాడారా? జీవించారు మేడం. అసలు మామూలుగా కాదు, పార్థసార్ లాగానే జీవించారు మేడం. ఒక్క క్షణం నేను పార్థసారే అనుకున్నాను అనుకోండి. ఓకే ఓకే మేడం. అది సరే, ఏంటిలా వచ్చావు? ఈ ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి మేడం. ఏంటి మేడం, ముద్దు కృష్ణ అసోసియేట్స్ వాళ్ళ ప్రపోజల్ అంత బాగా నచ్చే విధంగా ఉందా? అదేం లేదు. మరి ఎందుకు నవ్వారు? ఆరోగ్యం కోసం. ఇలా కారణం లేకుండా నవ్వితే ఆరోగ్యం బాగాలేదనుకుంటారు మేడం. చూడు శరత్, నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటమే ఒక రోగం. వాళ్ళ ప్రపోజల్ ఇప్పుడే చూస్తున్నాను కదా, చూసాక పంపిస్తానులే, నువ్వు వెళ్ళు. కొంచెం త్వరగా చూడండి మేడం. ఆ ముద్దు కృష్ణ మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు. రామరామా, చూసి నేను పంపిస్తానులే, నువ్వు వెళ్ళు నాయనా, వెళ్ళు. ఓకే ఓకే మేడం, ఇవాళ పంపిస్తానని ఆ ముద్దు కృష్ణకు ఫోన్ చేసి చెప్తాను. సరే సరే, నువ్వు వెళ్ళు శరత్, పంపిస్తానులే, వెళ్ళు. అలాగే మేడం. వరు, నువ్వా అన్నయ్య?
రా. ఎలా ఉందమ్మా పార్దుకి? పర్వాలేదన్నయ్య. 4 రోజుల నుంచి లీవ్లో ఉన్నాను కదా. అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. మీ వదినకేమో వడదెబ్బ తగిలినట్టుంది. ఒకటే జ్వరం. ఇవాళే కాస్త తగ్గింది. అయ్యయ్యో, పెద్దమ్మ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లోనే ఉండొచ్చు కదన్నయ్య. పర్లేదులే అమ్మా. పార్దు లేడు, నందు అసలే రావట్లేదు. నువ్వు ఒక్కదాన్ని ఎన్ని పనులను చూసుకుంటావు? అందుకే వచ్చాను. మాకు కూడా ఈ మధ్య అంతా బేడ జరిగింది కదన్నయ్య. అందుకే హోమం జరిపించాలనుకుంటున్నాం. తెనాల్లో చేస్తున్నాం. నువ్వు వదిన తప్పకుండా రావాలి. మీ వదిలైతే ఈ ఎండలకు అసలు తట్టుకోలేదు, కానీ నేనైతే గ్యారంటీగా వస్తాను. సరేనా? సరే అన్నయ్య, నువ్వైనా మిస్ కాకుండా రా. సరేనా? అలాగేనమ్మా, 100% వస్తాను. ఉంటానమ్మా. అవునమ్మా, ఆ ముద్దుకిష్టాల ఫైల్ పంపించాను, చూసావా? ఆ ముద్దుకిష్ట నా ఫ్రెండేనమ్మా, చాలా మంచోడు. ఈ డీల్ ఎలాగైనా ఓకే అయ్యేలా చూడు. అయ్యగారు